హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈరోజు జరిగిన ఒక అద్భుతం అనే చెప్పాలి. షిబా ఇను సైట్లో ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు గేమ్స్ ఆడి గోల్డ్ లెవెల్కి రావడం జరిగింది. అంటే ఇది నా సైట్ కాదండి, వేరొక సైటు, వేరే వాళ్ళది. ఆ సైట్లో మనము గేమ్స్ ఆడి గోల్డ్ లెవెల్కి రావడం జరిగింది. అయితే గేమ్స్ ఆడింది కూడా వేరొక వ్యక్తి ట్రై చేశాడు. నేను కూడా కొంత సపోర్ట్ చేయడం జరిగింది. చూడండి, షిబా ఇను సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ సైట్లో ఇప్పుడు ఇందులో 1,00,00,000 కాయిన్లు ఉన్నాయి. ఇంకా 1,02,55,000 కదా. ఫోన్పేలో 20 రూపాయలు అందుకోబడింది. చూడండి, 1,02,66,000 కాయిన్లు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇందులో, ఈ సైట్లో. అయితే మీకు ఫస్ట్ ఏం చూపించాలంటే డిపాజిట్ సైట్ చూపించాలి. ఇందులో కొంచెం ఫోన్ స్లోగా ఉందండి. అయినా కానీ ఇంత స్లోగా ఉన్న ఫోన్లో కూడా ఈరోజు అద్భుతమే జరిగిందని చెప్పాలి. ఇక్కడ డిపాజిట్ పేజ్లోకి వెళ్ళాము. చూడండి, ఒకే ఒక్క డిపాజిట్ చేయడం జరిగింది. ఒక్కసారి మాత్రమే ఇందులో డిపాజిట్ చేశాము, అది కూడా ఈరోజు ఉదయం. చూడండి, 2026 6వ నెల, ఓకే, 2వ తేదీ సంథింగ్, అదే డేట్, అదిగోండి 6వ తేదీ, ఎస్ 6వ తేదీ 6వ నెల. ఇదిగోండి చూడండి, 2026 6వ నెల 6వ తేదీ అంటే ఇవాళ ఉదయం తెల్లవారు, అంటే అది అమెరికన్ టైం అండి, అమెరికన్ టైం చూపిస్తుంది ఇందులో మనకి డిపాజిట్లో. ఈరోజు ఉదయం మనం ఇందులో డిపాజిట్ చేశాము. ఎన్ని అంటే 87,41,355 కాయిన్లు, 87 లక్షల కాయిన్లు ఇందులో డిపాజిట్ చేయడం జరిగింది. ఓకేనా. నెట్వర్క్ BSC నెట్వర్క్, బైనాన్స్ నెట్వర్క్ ద్వారా ఇందులోకి ఈరోజు ఉదయం 87 లక్షలు తీసుకొచ్చాము. ఓకేనా. 87 లక్షలు ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేసింది, అది ఈరోజు ఉదయం. ఓకేనా. ఇప్పుడు విత్డ్రా పేజ్లోకి వస్తాను. చూడండి, విత్డ్రా ఈరోజు మొత్తం డేట్ చూడండి, 6/6/2026 అంటే ఈరోజు ఎన్నింటికి? మధ్యాహ్నం. ఇది మన ఇండియన్ టైం అండి. డిపాజిట్ వచ్చేసి మనకు అమెరికా టైం చూపిస్తుంది. ఇది ఇప్పుడు మనం విత్డ్రా చేసింది పేజీలో మాత్రం మన ఇండియన్ టైం చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ విత్డ్రా వచ్చేసి 1,00,00,000 పాయింట్లు కిందది లాస్ట్లో, అది చూడండి. ఉదయం 12:05:16 అన్నమాట. అంటే మధ్యాహ్నం 12 గంటలు PM అని ఉంది కదా. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి 1,00,00,000 పాయింట్లు విత్డ్రా చేసాం మనము. ఇందులో డిపాజిట్ చేసింది ఒకే ఒక్కసారి 87 లక్షలు. మీకు చూపించాను కదా, ఇంకా నేనేం దాచిపెట్టడానికి లేదు, మోసం చేయడానికి లేదు. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ విత్డ్రా వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చేసాము 1,00,00,000 పాయింట్లు. తర్వాత రెండో విత్డ్రా ఈరోజు మధ్యాహ్నం 2:39 మధ్యాహ్నం 41 సెకండ్లకు మళ్ళీ ఒక 50 లక్షల పాయింట్లు విత్డ్రా చేసాం. 50 లక్షల కాయిన్లు, షిబా ఇను కాయిన్లు. తర్వాత మరొక 1,00,00,000 కాయిన్లు మధ్యాహ్నం 3:43:29 అంటే మొత్తం 2.5 కోటి కాయిన్లు మనం విత్డ్రా చేయడం జరిగింది ఈ ఒక్కరోజు. ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి ఇప్పటి వరకు 2.5 కోటి కాయిన్లు విత్డ్రా చేసి
ప్లస్ ఇక్కడ 1,02,66,000 కాయిన్లు ఇందులో ఉన్నాయి. అంటే మొత్తం ఎంత వచ్చిందండి? 2.5 కోటి, ఇది 1 కోటి, 3.5 కోటి. 3.5 కోటి కాయిన్లు మనం 87 లక్షల కాయిన్లను 3.5 కోటి కాయిన్లుగా మనం పెంచి వాటిని విడతలుగా 3 సార్లు విత్డ్రా చేసాం. ఇంకా 1 కోటి కాయిన్లు ఇక్కడ మీకు కనపడుతున్నాయి, చూసుకోండి కరెక్ట్గా. ఓకే, ఇకపోతే ఈరోజు మనం వీక్లీ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ కార్నర్ ఈ సైడు కాంటెస్ట్ అనే దాంట్లో చూడండి, చెప్తా, చూసుకోండి. మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వీడియో చూస్తున్నట్లయితే, ఈరోజే మీరు ఇప్పుడే వీడియో చూస్తున్నట్లయితే, ఈరోజు కానీ రేపు మధ్యాహ్నంలో, రేపు నైట్లో పైన సరే వీడియో కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ యొక్క మొబైల్లో మీ యొక్క షిబా ఇను సైట్లో ఇలా కాంటెస్ట్లో పేజ్లోకి వస్తే మీకు అక్కడ దిస్ వీక్ అని చెప్పి, లాస్ట్ వీక్ అని చెప్పి ఉంటుంది. దాంట్లో దిస్ వీక్లో అంటే ఈ వారంలో చూడండి, నేమ్ వచ్చేసి మీకు ఓకే, నేమ్ కాకపోయినా ఇక్కడ పైనుంచి చూడండి, 1, 2, 3, 4, 5, 6ది 6వ స్థానంలో ఉన్నాను. 6వ స్థానంలో ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ సైటు. ఎన్ని 50,26,45,720 కాయిన్లు అంటే యూ అనే దాంట్లో చూసుకోండి. అవి టర్న్ ఓవర్ చేయడం జరిగింది. ఎప్పుడు చేసాము ఇదంతా? ఈ 50 కోట్ల కాయిన్లు టర్న్ ఓవర్ ఎప్పుడు చేసాము ఇదంతా? ఇవాళ మాత్రమే. ఇంతకుముందు అసలు చెయ్యలేదు. ఇందులో జస్ట్ 1 లక్షలు, 5 లక్షలు, 4 లక్షల కాయిన్లు మాత్రమే టర్న్ ఓవర్ చేయడం జరిగింది గతంలో. దీంట్లో ఈ ఒక్కరోజు 67 లక్షల కాయిన్లు ఇందులోకి తీసుకొచ్చి వాటిని 3.5 కోటి కాయిన్లుగా పెంచి 2.5 కోటి కాయిన్లు విత్డ్రా చేసుకొని, 1 కోటి కాయిన్లు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ప్లస్ మొత్తం మీద ఓవరాల్గా 50 కోట్ల కాయిన్లు టర్న్ ఓవర్ అనేది చేశాము, కనపడుతుంది కదా. దానికి ఈ వారం రివార్డ్ అంటే ఇక్కడ చూడండి, రివార్డ్ అని ఉంది పైన. ఆ రివార్డ్ అనేది ఇంత టర్న్ ఓవర్ చేసినందుకు గాను 38,45,239 కాయిన్లు మనకి రివార్డుగా కూడా ఈ సైట్లోకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఇస్తాడయ్యా ఈ రివార్డ్ అంటే టైం ఉంది చూడండి, ఇక్కడ పైన టైం ఉంది, టైం ఉంటుంది, డ్యూరేషన్. ఇదిగోండి 1 డే 12 అవర్స్ అంటే రేపు నైట్ తర్వాత, అంటే ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం ఉదయం 6:05, 6:10 కల్లా 6 గంటల తర్వాత మనకి ఈ సైట్లో మనకి ఇక్కడ ఈ లాస్ట్ వీక్ అని ఉన్న ప్లేస్ వస్తుంది. అంటే కొత్త వీక్ స్టార్ట్ అయ్యింది కదా, అప్పుడు అక్కడ ఒక బాక్స్ లాగా కనపడిద్ది అనమాట, ఒక గిఫ్ట్ బాక్స్ లాగా. అందులో మనకి ఈ కాయిన్స్ అనేది ఇవ్వబోతున్నాడు. ఏది? ఈ 38 లక్షల కాయిన్లు ఉంది చూసారా, యూ పక్కన చూడండి రివార్డ్. అంటే ఫస్ట్ది వచ్చేసి 50 కోట్ల కాయిన్లు టర్న్ ఓవర్ చేసింది, దాని పక్కన 38,45,239 కాయిన్లు అనేది రివార్డుగా ఇవ్వబోతున్నాడు రేపు సోమవారం ఉదయం. అంటే రేపు లేదు, ఎల్లుండి అన్నమాట. ఇప్పుడు ఇవాళ శనివారం కదా, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం ఉదయం 6 గంటల తర్వాత రివార్డ్ అనేది ఇస్తాడు. పక్కాగా ఇస్తాడు, గ్యారంటీగా ఇస్తాడు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఫేక్ జరగలేదు. ఓకేనా? ఇప్పటికి ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేసాం, అయినా కానీ ఎక్కడా కూడా పొరపాటు జరగలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మీకు చూపించాలి. ఇప్పుడు ఈ సైట్లో ఈరోజు సాధించింది ఇంకొక పాయింట్. అంటే మామూలు మెయిన్ ఇంటర్ఫేస్లోకి వచ్చాక పైకి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ గోల్డ్ లెవెల్కి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు పొద్దున స్టార్ట్ చేసేటప్పుడు 50 కాయిన్లే అదే వచ్చేది, అంటే స్టోన్ లెవెల్లోనే ఉన్నది మొత్తం. ఈ పూటే ఈరోజు ఈ 50 కోట్ల కాయిన్లు టర్న్ ఓవర్ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఈ సైటు గోల్డ్ లెవెల్లోకి వచ్చింది. ఓకేనా? ఇక నుండి 2,400 కాయిన్లు రాబోతున్నాయి గంటకు ఈ సైట్లో. చూసుకోండి, 2,400 వచ్చినాయి. ఫస్ట్ క్లైమ్ ఇదే చేయడం, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. నేను ఆ 1 కోటి కాయిన్లు అనేది చేసిన తర్వాత ఇక వీడియో అనేది చేయాలని ఫస్ట్ క్లైమ్ అనేది కూడా మీ కళ్ళ ముందు చేశానన్నమాట. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇప్పటి వరకు ఈ సైట్లో అసలు టోటల్గా చేసిన టర్నోవర్ ఏందనేది 50,2,64,000. ఇందాక అక్కడ ఎంత ఉంది? 2,45,000 కదా ఉంది. అంటే జస్ట్ అంతకుముందు మనం చేసింది ఒక 20,000 కాయిన్లు మాత్రమే టర్నోవర్ అనేది ఎన్నాళ్ళుగా ఈ సైట్లో జరిగింది. ఓకేనా? ఇందులో అసలు గేమ్స్ అనేది ఆడలేదు. ఓకేనా? ఈరోజు ఒక కాన్ఫిడెంట్గా ఒక డేర్ నిర్ణయం అంటే 60 ఎన్ని లక్షలు చూడండి. ఇక్కడ డిపాజిట్ పేజీలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇందా చూపించాను కదా, ఇదిగోండి డిపాజిట్ పేజీలో ఒకే ఒక్క డిపాజిట్ అండి. చూసుకోండి, పేజ్ 1 of 1. మీకు అందరూ సైట్ వాడే వాళ్ళందరికీ అర్థమైపోద్ది కదా, ఇందులో మనం మోసం చేయడానికి ఏం లేదు. ఓకేనా? డిపాజిట్ చేసింది ఇందులో 87 లక్షలు. 87 లక్షలు డిపాజిట్ చేసాం. రేపు 38 లక్షలు రివార్డు రాబోతుంది. అంటే 87, 38 తీసేస్తే మీకు ఒక 50 లక్షలు చూసుకోవాలి. ఇంకా 50 లక్షలు వేరియేషన్ ఉంది. ఈ 50 లక్షల కాయిన్లకు గాను ఇప్పటికీ మనం ఎంత సంపాదించుకున్నాము? మొత్తం 2.5 కోటి కాయిన్లు బయటికి తీసాం. ఇందులో 1 కోటి, 3.5 కోటిలో 50 లక్షలు తీసేస్తే 3 కోట్లు, 3 కోట్ల కాయిన్లు ఈరోజు మనం సంపాదించాం మిత్రులారా. అర్థమవుతుంది కదా, ఎక్కడ పొరపాటు లేదు, ఇందులో మోసం లేదు. ఇంకొక విషయం చెప్పుకోవాలి పనిలో పనిగా మీ అందరికీ, క్రిప్టో అనేది బాగా పడిపోయిందండి. ఇప్పుడు క్రిప్టో కాయిన్స్ అన్నీ కూడా బాగా డౌన్ అయ్యాయి. మనం ఈ సైట్స్ అన్నీ మైనింగ్ చేసే టైంలో 1 year బ్యాక్ 1 కోటి కాయిన్లు దాదాపు 10,000 రూపాయలు ఉన్నాయి షిబాయిను. అలాంటిది ఈ రోజున 5,000 రూపాయలకే పడిపోయింది. అంటే దాదాపు చూడండి, ఇక్కడ మీకు దీంట్లో చూపిస్తాను. ఓకే, సారీ, ఇందులో బైనాన్స్ లేదండి, ఇందులో బైనాన్స్ అకౌంట్ లేదు. అందువల్ల చేయడానికి మీకు అది చూపించడానికి వీలు కాదు. ఓకే, ఏం పర్వాలేదు. సరే, ఇప్పుడైతే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు గూగుల్లో కొట్టండి, మీ బైనాన్స్ అకౌంట్లో చెక్ చేసుకోండి, ఎంత తేడా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఓకే మిత్రులారా, మీకు అందరికీ కూడా బాగా ఈ వీడియో హెల్ప్ అయిందని భావిస్తున్నాను. మర్చిపోయా, ఒక ట్రిక్ చెప్తా. ఏంటి? 50 కోట్ల కాయిన్లు ఒక్కరోజు టర్నోవర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. 3 కోట్ల కాయిన్లు సంపాదించుకోవడం కూడా ఏం చిన్న విషయం కాదు. గోల్డ్ లెవెల్కి రీచ్ అవ్వడం కూడా సామాన్యమైన విషయం కాదు. ఓకేనా? అయితే వీటికి ఒక డేర్ చేశాను. అయితే ఆ డేర్ చేసి మనం 87 లక్షల పాయింట్లు ఇందులో డిపాజిట్ చేసాం. చేసినందుకు మాత్రాన 87 లక్షలు అంటే కోటి లోపే. ఆ కోటి పాయింట్లను 50 కోట్లు 50 రెట్లు టర్నోవర్ చేయడం అనేది అది మంచి మెళుకువలు ఉపయోగించి చేసుకుంటేనే అయ్యింది. అయితే ఇప్పుడు మీకు ఒక మంచి మెళుకువలు తెలియజేస్తాను. ఇప్పుడు ఇందులో 1,02,68,000 ఉన్నాయి కదా కాయిన్లు, వీటిని 66,000 ఉన్నాయి. వీటిని ఇప్పుడు మీకు అంటే మీకు బెనిఫిట్ ఉండాలిగా, ఏదన్నా ఒక మంచి విషయం చెప్తా. గేమ్స్లోకి వెళ్ళండి. గేమ్స్లో మీ దగ్గర ఉదాహరణకి 1,00,000 కాయిన్లు ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి చెప్తున్నా, 1,00,000 కాయిన్లు అంటే ఎంత కాబట్టి 60 రూపాయల లోపే దాని విలువ. 50 రూపాయలు 60 రూపాయల మధ్యలో విలువ చేస్తాయి 1,00,000 కాయిన్లు అంటే. కాబట్టి 1,00,000 కాయిన్లు ఉన్నాయి అనుకోండి. మీరు 1,00,000 కాయిన్లని ఉంటే ఆల్రెడీ మీరు ఈ డైస్ అని ఉంది కదా, ఫస్ట్ గేము, దాన్ని ఓపెన్ చేయండి. ఆ డైస్ గేమ్లో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ పాయింట్లో ఏముంది, అక్కడ మినిమం 1,00,000 కాయిన్లు మీ దగ్గర ఉన్నట్లయితే అందులో 200 వంతు అంటే ఎంత? 50 కాయిన్లు. సారీ 100వ వంతు అంటేనేమో 1000 కాయిన్లు, 200 వంతు అంటే 500 కాయిన్లు. కాబట్టి 1,00,000 కాయిన్లు ఉన్నవాళ్ళు 500 ఇక్కడ టైప్ చేసుకోండి. చూడండి, 500 టైప్ చేసే పైన బెట్ అమౌంట్ దగ్గర చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే దాని కింద ప్రాఫిట్ ఆన్ విన్ అని ఉంది చూడ, దాని జోలికి ఏమి వెళ్ళొద్దు. తర్వాత దాని కింద రోల్ ఓవర్ టు విన్ అని ఉంది కదా, దాని జోలికి కూడా మీరేం వెళ్ళొద్దు. దాని కింద పే అవుట్ అని ఉంది కదా, ఆ పే అవుట్ దగ్గర జస్ట్ ఆ పాయింట్ల దగ్గర టచ్ చేసి ఆ ఉన్న డిజిట్స్ని తీసేయండి. చెప్తా,
తీసేసి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఈ పని. ఏ మిస్టేక్ జరిగినా కాయిన్స్ పోతాయి. ఓకేనా? చూడండి, అలాగ తీసేశాక 1.01 అని పెట్టండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఇక్కడ మాన్యువల్ అని చూసారా, దాన్ని ఆటో అంటే ఒకసారి టచ్ చేస్తే ఆటో వస్తుంది, ఇంకోసారి టచ్ చేస్తే చూడండి, ఇంకోసారి టచ్ చేస్తే ఇటుకు కూడా వెళ్ళిద్ది స్ట్రాటజీ అని. ఆ స్ట్రాటజీలోకి వద్దు, జస్ట్ ఇది సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. ఆ చుక్క డాట్ ఆటో అని ఉండాలి ఇక్కడ, స్ట్రాటజీ అని కాకుండా. ఆటోలో పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా స్క్రోల్ చేసి పైకి ఇక్కడ ఉన్న బాక్సులు ఉన్నాయి, 4 బాక్సులు చూడండి. స్టాప్ ఆన్ ప్రాఫిట్, స్టాప్ ఆన్ లాస్ అని ఉంది కదా. ఈ స్టాప్ ఆన్ లాస్ దగ్గర ఉన్న డిజిట్స్ని కూడా తీసేసి అక్కడ టచ్ చేసి అవి కూడా తీసేయండి చెప్తా. తీసేసి ఇప్పుడు 1,00,000 కాయిన్లు మన దగ్గర ఉన్నాయి. ప్రతి మూవ్కి 500 కాయిన్లు పెట్టాలనుకుంటున్నాం మనము. కాబట్టి సుమారు ఆటో మోడ్లో మనం గేమ్ ఆడబోతున్నాము. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే, అంటే మీకు లాస్ అనేది సుమారు ఎంత లాస్ వచ్చిందాక ఈ గేమ్ అనేది ఆటో మోడ్లో కంటిన్యూ అవ్వాలనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. అంటే ఉదాహరణకి నేనేం చేస్తున్నానంటే, ఒక 10,000 కాయిన్లు 10,000 కాయిన్లు పెట్టాను ఇక్కడ. అంటే 10,000 కాయిన్లు లాస్ వచ్చిందాకా కూడా ఇది ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది అనేది దాని అర్థం. పైకి వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆటో బటన్ కింద ఆటో డైస్ అని చూసారా బటను, దాని కింద ఇక్కడ గ్రీన్ ఉంది చూసారా, మొత్తం గ్రీన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? దానిపైన ఉన్న పే అవుట్ ప్లేస్లో మనం ఇందాక ఏముందంటే అక్కడ 2.00 ఉంది. ఇప్పుడు ఏం చేసాం, 1.01 అన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఒక్కొక్క టైంకి ఒక్కొక్కసారి 500 ట్రిప్పుకి కాయిన్లు పెట్టి గేమ్ ఆడతామో, మనం గెలుచుకున్న ప్రతిసారి అంటే గ్రీన్లో పడిన ప్రతిసారి కూడా 500 కాయిన్లకి గాను మనకు వచ్చేది ఎంతో తెలుసా? 500 మనకు ఉంటాయి అలానే, కానీ 500 రావు. 500 రావాలిగా గెలిచినప్పుడు గ్రీన్లోకి వస్తే. కానీ ఇప్పుడు ఎన్ని వస్తాయి అంటే 5 కాయిన్లు మాత్రమే వస్తాయి. అంటే 100లో జస్ట్ 1 వంతు మాత్రమే మనము రిటర్న్ తీసుకుంటానికి వాడితో మనం టైఅప్ అవుతున్నాం. అయితే ఒకవేళ రెడ్లో పడింది అనుకోండి, రెడ్లో పడితే మాత్రం మనం పెట్టిన 500 పాయింట్లు వెళ్ళిపోతాయి. అది ఆపలేం. అట్లాగా రెడ్లు అనేది ఇక్కడ తక్కువ పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టినందువల్ల ఏంటి, ఇలాగ చూసుకోండి. ఇదిగోండి ఆటో నొక్కాను, ఇక్కడ చూడండి గ్రీన్ మొత్తం గ్రీన్ ఉంది. అప్పుడప్పుడు ఇటు కార్నర్కి వెళ్ళి కాషాయం రంగు వచ్చింది, అప్పుడు రెడ్లో పడుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఇప్పుడు అంతా కూడా మళ్ళీ ఆపాను. చూడండి ఇప్పుడు కింద కార్నర్లో చూడండి, టోటల్ ప్రాఫిట్ 40 కాయిన్లు ప్రాఫిట్. అంటే 8 సార్లు ఇది మూవ్ అయిందండి. ఇది 8 రోల్స్ జరిగినాయి. 8 రోల్స్కి గాను మనకి 8 5 40 కాయిన్లు లాభం వచ్చింది. ప్లస్ ఇప్పుడు 8 రోల్స్, ఇదిగోండి ఇక్కడ కింద లాస్ట్లో చూడండి రోల్స్ అని ఉంది. 8,500 అంటే 8,500 ఎంత, 4,000 కాయిన్లు టర్న్ ఓవర్ చేసినట్టుగా వస్తుంది. మనకి వచ్చే బెనిఫిట్ తక్కువ ఉంటుంది. రెండోది బెనిఫిట్ రావడం కూడా కాదు, పోవడమే కన్ఫాము. అంటే ఎలా పోతుంది అంటే, పోయేది కూడా చాలా తక్కువగానే పోద్ది. ఎందుకంటే ఇక్కడ గ్రీన్లో ఎక్కువగా పడే అవకాశం ఉంది కాబట్టి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి మీకు ఇంకొకటి చూపిస్తా. ఆటో డైస్ పైన విన్ ఛాన్సెస్ అనేది 96% ఉంది. ఇందాకైతే 45-43% ఉంటుంది. ఎప్పుడు అక్కడ మనం పేఅవుట్ ప్లేస్లో ఇందాక 2.00 ఉన్నది తీసేసి 1.01 అని పెట్టాం కదా, అది పెట్టడం వల్ల ఇప్పుడు ఈ 96% గ్రీన్ వచ్చింది. అంటే విన్ ఛాన్సెస్ అనేది 96%. అంటే 100 రోల్స్ మూవ్ అయితే 100 సార్లు 500 లెక్కన మనం పెట్టి ఆడినప్పుడు 100లో 96 సార్లు గ్రీన్ పడిద్దండి అని దాని అర్థం. ఒక 5 సార్లు 4 సార్లు అనేది అటు ఇటుగా ఉంటుంది. వాడిచ్చే క్లారిటీ ఏంటంటే 96 సార్లు 96% మీకు గ్రీన్లో ఇస్తాను, ఆ లాస్ట్ 4% మాత్రమే రెడ్లోకి తీసుకుంటాను, అంటే మీకు పోతాయి అనేది దాని అర్థం అన్నమాట. అందువల్ల మనకేమవుతుందంటే ఎక్కువ సార్లు మనకి గ్రీన్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, వచ్చేది తక్కువే, 5 పాయింట్లే వస్తాయి ట్రిప్కి మనం గెలిచినప్పుడల్లా. కానీ పోయేటప్పుడు ఒక్కసారి 500 పోతాయి.
కానీ ఇక్కడ పోయేది తక్కువ, అంటే గ్రీన్లో ఉండేది ఎక్కువ. ఈ మూవ్ అనేది రెడ్లో పడటం, ఆ పోవడం అనేది తక్కువ సార్లు, చాలా రేర్ అనమాట. 100లో 4 సార్లు 5 సార్లు మాత్రమే పోతుంది. కాబట్టి 100 సార్లు మూవ్ జరిగినప్పుడు ఇక్కడ 100 500 ఎంత అండి, 50,000 కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే మనకి సుమారు ఒక 2,000 కాయిన్లు 4,000 కాయిన్లు దాకా మనకి పోయేదానికి అవకాశం ఉంటుంది. అంటే 4,000 కాయిన్లు 3,000 కాయిన్లు పోయినా పర్వాలేదు అనుకొని, మనం దగ్గర ఉన్న కాయిన్స్ పోయినా పర్లేదు అనుకుంటే అప్పుడు నువ్వు 50,000 కాయిన్లు అనేది టర్న్ ఓవర్ చేయగలుగుతావు. మామూలుగా అసలు మనకి ఇది ఉంటుంది చూసారా, ఇప్పుడు గోల్డ్ లెవెల్కి వచ్చేసరికి అన్ని కోట్లు చేయాల్సి వచ్చింది ఇందాక 50 కోట్ల కాయిన్లు. అదే సిల్వర్ లెవెల్కి వస్తే అంతకన్నా 10 రెట్లు తక్కువ ఉంటుంది. అంటే 5 కోట్ల కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే మనము సిల్వర్ లెవెల్కి వస్తాము. దానికన్నా పైన ఉన్న బ్రౌంజ్ లెవెల్ ఏదైతే దానికన్నా కింద ఉన్న బ్రాంజ్ లెవెల్కి చేరుకోవాలంటే 50 లక్షల కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే బ్రాంజ్ లెవెల్కి మీరు రాగలుగుతారు. అయితే ఇక్కడ 1,00,000 కాయిన్లు ఉన్నప్పుడు 200 వంతు పెట్టమని చెప్పాను నేను. అంటే 500 కాయిన్లు మాత్రమే పెట్టుకొని ఆడుకుంటూ ఉంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క లెవెల్ అనేది పెరుగుద్ది. ఎలా పెరుగుద్ది, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు తర్వాత బ్రాంజ్ లెవెల్కి వచ్చేసరికి 50 లక్షలు, కానీ దానిపైన దానికన్నా కింద బ్రాంజ్ లెవెల్ కన్నా కింద ఏముంటుంది, ఫస్ట్ది స్టోన్ లెవెలు, తర్వాత లెవెల్ ఏంటిది మీకు ఒక్క నిమిషం ఉండండి లైన్లో చెప్తా. చాలా వాల్యుబుల్ మాటలండి, ఇంత ఓపికగా ఎవరు చెప్పరు, చెప్తున్నాను, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అది మీకు ప్రూఫ్లతో సహా ఇప్పుడు చూపించాను కదా. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకి స్టోన్ లెవెల్ అండి. స్టోన్లో ఉంటాము 50 కాయిన్లు అనేది గంటకి ప్రతి ఒక్కరికి ఇస్తారు కదా. 100 కాయిన్లు నెక్స్ట్ అంటే ఐరన్ లెవెల్లోకి రావాలంటే 100 కాయిన్లు వస్తాయి ఐరన్ లెవెల్లోకి వస్తే. అయితే ఐరన్ లెవెల్లోకి రావడానికి మీరు ఎంత టర్న్ ఓవర్ చేయాలంటే సుమారు ఏముంది 5 లక్షల కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే మీరు ఐరన్ లెవెల్కి వస్తారు. అప్పటి నుంచి డబుల్ అమౌంట్ తీసుకోవచ్చు. ఇంతకుముందు 50 కాయిన్లు వచ్చినాయి గంటకి, తర్వాత నుంచి 100 కాయిన్లు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ముందు 5 లక్షలు అనేది మీరు టార్గెట్ పెట్టుకోండి. 5 లక్షల టార్గెట్ టర్న్ ఓవర్ జరగాలి అంటే మీ దగ్గర ఉన్న 1,00,000 కాయిన్లతోటి 5 లక్షల టార్గెట్ కాయిన్లు టర్న్ ఓవర్ ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు మనం ఇందాక చేసాం, దీని కింద లాస్ట్లో పెట్టాను చూసారా, స్టాప్ ఆన్ లాస్ అనేది ఒక 10,000 కాయిన్లు పోయిందాక మనం ఇది కంటిన్యూ అయ్యేటట్టుగా పెట్టుకున్నాము. తర్వాత ఆటోమేటిక్గా అదే స్టాప్ అయ్యిద్ది అనమాట 10,000 పోగానే. ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా చేసినప్పుడు 100 రోల్స్ జరిగినాయి అనుకోండి, 500 మీద 500 పాయింట్ల మీద. ఇప్పుడు ఆల్రెడీ 8 రోల్స్ చేశాను కదా, 8 రోల్స్లో కూడా ఏం ₹1 పోలా, మనకి 40 కాయిన్లు మనకే బెనిఫిట్ వచ్చింది, చూశారు కదా. అలాగే మనం ఒక 100 మూవ్లు చేసినప్పుడు 5 కాయిన్లు మనకు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ విధంగా 100 మూవ్ల ద్వారా వచ్చిన 5 కాయిన్లు కూడా మనకి 500 కాయిన్లు అవుతాయి. ఈ 500 కాయిన్లు ఏంటంటే మనకి 96% అన్నాడు చూసారా అక్కడ. 96% అంటే 100 సార్లలో 4 సార్లు రెడ్ పడిద్ది అన్నాడు. అంటే దాదాపు ఒక 2-3 వేలు పోతాయి అని చెప్పాను కదా. అలాగ పోయినప్పుడు మీకు ఎంత ఉంటుంది, 3,000 పోయినా కానీ ఇంకా 100 మూవ్లకి 50,000 కాయిన్లు టర్న్ ఓవర్ జరిగింది కదా అక్కడ. అలాగే మీరు 1000 సార్లు కనుక మీరు రోల్స్ చేయగలిగితే ఉన్న అమౌంట్ తోటే, ఈ 1,00,000 పాయింట్లతోటే 1000 రోల్స్ చేస్తే 5 లక్షల అనేది మీరు చేసిన వాళ్ళు అవుతారు. 5 లక్షల పాయింట్లు టర్న్ ఓవర్ అయినప్పుడు ఏమైద్ది, మీరు ఐరన్ లెవెల్కి వస్తారు. అప్పటి నుంచి 100 పాయింట్లు తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఆటో మూవ్ అనేది స్టార్ట్ చేశాను చూడండి, గ్రీన్లో తిరుగుతూ ఉంది. అప్పుడప్పుడు ఒకసారి కొంచెంసేపు ఇలా తిరిగి అది చూసారా, కాషాయం కలర్లోకి అట్లా వచ్చి వెళ్ళిపోయింది, జస్ట్ ఒక్కసారి వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఎన్నిసార్లు మీకు మూవ్ పడతా ఉందో చూడండి. ఇక్కడ చూడండి లాస్ట్లో ఇప్పుడు మళ్ళీ ఇందాకటి 8 రోల్స్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసామో ఆ పాత రోల్స్ అనేవి పోతాయి. ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ ఒక 32 రోల్స్, 33 నెంబరింగ్ చూస్తున్నారు కదా. ఈ విధంగా రోల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇటుపక్క చూడండి -830, 825 ఇలా ఎందుకు వస్తుంది అంటే 850, 800 చిల్లర ఇలా ఎందుకుందంటే, ఇక్కడ ఎప్పుడైతే అక్కడ కాషాయం రంగులోకి అలాగా పోయి మనకి మైనస్ అవుతాయి 500 కాయిన్లు అవ్వంగానే ఇక్కడ మనకి
ఈ టోటల్ ప్రాఫిట్ అనే కాడ రెడ్లో ఉంది చూసారా, అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది మైనస్ వాల్యూ అనమాట. అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్లో నుంచి ఇన్ని కాయిన్లు పోయినాయి అని చెప్పి చూపిస్తూ ఉంది. మళ్ళీ ఇక్కడ 5 కాయిన్లు వస్తున్నాయి కదా తేప మనకి ఇక్కడ గ్రీన్లో టచ్ అయిన ప్రతిసారి ఈ 5 కాయిన్లు వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ మనకు 5 కాయిన్లు ఇక్కడ తేడా అనేది ఇక్కడ కనపడతా ఉందంటే ఈ మైనస్ వాల్యూ అనేది 650 ఉందనుకో, 5 కాయిన్లు ఇక్కడ గ్రీన్లో టచ్ అవ్వగానే 645 మైనస్ 645 ఉంటుంది. అంటే ఈ విధంగా ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగేదంతా కూడా మైనస్ వాల్యూ అనేది 10,000 కాయిన్లు పైన ఇచ్చాం కదా మనం స్టాప్ ఆన్ లాస్ అని, అక్కడ 10,000 కాయిన్లు పోయిందాక మనం ఇది ఆటోమేటిక్గా ఇది ఇలా పెట్టేసేయచ్చండి. దాని జోలికి పోకుండా ఇంకా ఈ మొబైల్ కూడా మీరు చేతిలో ఉంచుకోవాల్సిన పని లేదు, ఓ పక్కన పెట్టేసి ఏదైనా పని ఉంటే చూసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ డిస్ప్లే అనేది ఆగిపోకుండా మనకి ఇది ఉంటుంది కదా డిస్ప్లే బ్రైట్నెస్ సెట్టింగ్స్ అని మనకి మొబైల్లో, అది చూసుకొని దాన్ని ఒక 30 మినిట్స్గా మీరు పెట్టుకుంటే అంటే 15 సెకండ్స్కి 1 మినిట్కి మనకి డిస్ప్లే అయిపోతుంటుంది ఫోన్. అలా కాకుండా మీరు ఒక 30 మినిట్స్కి కనుక అలా పెట్టుకున్నట్లయితే ఈ హాఫ్ అన్ అవర్ అనేది అది పక్కన అట్లా పెట్టేసి ఫోన్ చేతిలో ఉంచుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ దాని మీద ఒకసారి అబ్జర్వేషన్ అనేది చేస్తుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు టోటల్గా ఎన్ని రోల్స్ అయితే అయినాయో ఇక్కడ చూసారా, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. 177 200 180 దాటింది. ఈ 180 రోల్స్ అంటే దాదాపు 200కి వచ్చేస్తున్నాం. అంటే 200 రోల్స్ అంటే 100 రోల్స్ అంటే 50,000 అనుకున్నాం కదా. 200 రోల్స్ ఎంతసేపట్లో జరిగింది చూసారా. అసలు నేను మాట్లాడేది నేను పుల్ స్టాప్ పెట్టి నేను జస్ట్ స్టాప్ అవ్వకుండానే 200 దాటిపోయింది క్రాస్. అంటే మనకెంత కావాలి, 5 లక్షల కాయిన్లు టర్న్ ఓవర్ జరగాలంటే మనకి కావాల్సింది 1000 రోల్స్, 1000 సార్లు మూవ్ అవ్వాలి. 1000 సార్లు మూవ్ అవ్వాలంటే ఇప్పటికి ఆల్రెడీ 200 దాటిపోయింది కదా. అంటే ఇక కొద్దిసేపట్లో జస్ట్ ఇప్పుడు ఒక 5 నిమిషాలు కాలేదు మనం స్టార్ట్ చేసి, అంటే మీరు ఒక 20 నిమిషాల్లోనే మీరు జస్ట్ వచ్చేసేయగలుగుతారు. ఏది ఇప్పుడు లాస్ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, 9,785 ఉంది ఇక్కడ లాస్. 9 అనేది సారీ 3,700 అవునా, 3,700. ఈ ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది. మీకు డిస్ప్లే మీకు వీడియోలో బాగానే ఉంటుందిలే మీకు, కాకపోతే ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం వల్ల నేను కరెక్ట్గా చూడలేకపోతున్నాను. ఓకే, ఈ విధంగా 4,000 కాయిన్లు లాస్లో ఉన్నాం మనము. ఇక్కడ 300 దాకా రోల్స్ జరిగినాయి. అంటే మనకి ఇంకొక ఎన్ని కావాలి, 700 రోల్స్ అవ్వాలి. 700 రోల్స్కి ఎంత అవుద్ది, మహా అయితే ఇంకో 10,000 కాయిన్లు పోతాయి. ఇప్పుడు 5,000 కూడా 5,000 పోయినాయి అనుకోండి, ఇంకో 10,000 పోతాయి. 15,000 కాయిన్లు కాస్ట్ ఎంత అసలు, 15,000 కాయిన్లు కాస్ట్ ఎంత అంటే 1,00,000 కాయిన్లు వచ్చేసి మీకు 50 రూపాయలు, 10,000 కాయిన్లు వచ్చేసి 5 రూపాయలు, 15,000 కాయిన్లు అంటే 5 ఒక 2.5 10 రూపాయలు కూడా మీరు ఇన్వెస్ట్ చేయట్ల దీంట్లో లాస్ పోవట్ల. ఆ 10 రూపాయలు కూడా మీరు రోజు 50 కాయిన్ల లెక్కన గంటకి తీసుకున్న వాటిలో కదా మనం పెట్టుకుంటుంది. ఈ విధంగా ఈజీగా మీరు లెవెల్ అనేది పైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమైద్ది, 50 కాయిన్లతో మనం రోజుకి 20 సార్లు మైనింగ్ చేసి 1000 కాయిన్లు డైలీ 1000 వస్తాయి కదా, 50 20 అంటే అంతేగా 1000 కాయిన్లు వస్తాయి. 1000 కాయిన్లు డైలీ మనం తీసుకొని అట్లాగా ఒక 2-3 నెలలు లేదా 3 నెలలు అలా చేసుకుంటే 1,00,000 కాయిన్లు అవుతాయి. లేదు టాలెంట్ ఉంటే నేను గతంలో చూపించినట్టుగా మీరు చక్కగా ఆడి గెలవగలిగితే 1,00,000 కాయిన్లు చేసుకొని ఆ 1,00,000 కాయిన్లని మీరు ఈ విధంగా టర్న్ ఓవర్ చేసుకొని మీరు ఫస్ట్ లెవెల్ అనేది ఈజీగా గెలుస్తారు. ఓకే, ఫస్ట్ లెవెల్ గెలవగానే ఏమైంది, ఇప్పుడు 1,00,000 కాయిన్లు రావడానికి ఇంతకుముందు 3 నెలలు పడితే ఇక నుంచి మీకు 1.5 నెల 40 రోజుల్లోనే మీరు 1,00,000 కాయిన్లు వస్తాయి. ఎందుకంటే మీరు లెవెల్ ఎప్పుడైతే పెరిగిందో 100 కాయిన్లు వస్తాయి కదా ట్రిప్కి, అలాగా ఆ విధంగా మీరు 45 రోజుల్లోనే మళ్ళీ 1,00,000ని రీచ్ అవుతారు. ఆ 1,00,000తో మీరు ఈసారి ఇంకొంచెం సేపు అంటే ఇందాక 20 నిమిషాలు ఆడితేనే మనము గెలిచాం. అలాగనే మీరు మళ్ళీ 1,00,000 కాయిన్లు ఉన్నప్పుడు 20 నిమిషాలు ఇలాగ ఆడుతూ ఓ 10,000 కాయిన్లు లాస్ పోతే ఆ 10,000 మళ్ళీ సంపాదించుకున్నాక మళ్ళీ ఇట్లనే ఆడుకుంటూ ఇలా ముందుకెళ్ళినప్పుడు ఏమైద్ది, మీకు 10 రోజుల్లో 10,000 వస్తాయి కదా మీకు. ఇప్పుడు ఏది 50 కాయిన్లు అయితే, అదే 100 కాయిన్లు అయినప్పుడు 10 రోజులు కూడా అక్కర్లేదు, 5 రోజుల్లోనే మీకు 10,000 కాయిన్లు, ఇక్కడ లాస్ పోయిన 10,000 కాయిన్లు 5 రోజుల్లో సంపాదించగలుగుతారు మీరు. కాబట్టి 5 రోజుల్లో ఆ వచ్చిన కాయిన్లతోటి మళ్ళీ ఆడుకోవాలి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఉంటేనే కదా విజయాన్ని చేకూర్చేది. ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందు మీకు ఈ వీడియోలో చూపించానుగా, ఏది గోల్డ్ లెవెల్కి ఈరోజు వెళ్ళడం, ఇవన్నీ మీకు ఎంత ఇవాళ జరిగిన అద్భుతాలు మామూలు విషయాలు కాదు, అవన్నీ మీకు చూపించా. కాబట్టి ఇంకా మీరు జాగ్రత్త చేసుకోండి. నేను ఇప్పటికి చాలా పెద్ద వీడియో అయిపోయింది ఇది.
సర్వేజన సుఖినో భవంతు. మీ హేమంత్ కుమార్. ఇంకో వీడియోలో కలుద్దాం. వేరే పని ఉంది, అర్జెంట్ పని. ఓకే, బాయ్.